viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్ సెకండ్ డే ఆఫ్ ద వీక్ ని ఫ్లాట్ టు లోయర్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్స్ చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా వీక్ అవడం మనం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ ఒక డౌన్ సైడ్ డిప్ అనేది రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 60 పాయింట్స్ అప్ మూవ్ తో 35,716 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 84 పాయింట్స్ నెగటివ్ వేస్ లో 35,572 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 8 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10,650 కీ లెవెల్ అయిన 10,650 ని హోల్డ్ చేస్తూ 10,653 ఆ రేంజ్ లో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకుంటే 23 పాయింట్స్ నెగటివ్ గా 10,637 వద్ద ప్రజెంట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 37 పాయింట్స్ డౌన్ సైడ్ తో 26,616 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 14 పాయింట్స్ నెగిటివ్ గా 26,638 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. నిన్నంతా కూడా బాగా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అయిన బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కొంత బెటర్ గా మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంతవరకు బ్యాంక్స్ ఈ రోజు మార్కెట్స్ కి కొంత సపోర్ట్ ని ఇస్తాయని అనుకోవచ్చు. ఫ్యూ స్పెసిఫైడ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంత కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఆన్ ద నోట్ కంపేర్ టు ఎస్టర్డే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంత స్టడీగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఇంకా కొంత కరెక్షన్లోనే మూవ్ అవుతున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ ట్రెండే ఎక్కువగా మనం చూస్తున్నాం అనుకోవచ్చు. అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ ఒక 100 పాయింట్స్ హయ్యర్ సైడ్లో ఉన్నాయి. అడ్వాన్సెస్ అరౌండ్ 754 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 841గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ మూవ్ అవుతున్నాయి. కొంతవరకు స్టాక్స్ మూవ్ అనేది చూస్తున్నాం మార్కెట్స్లో. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో చూసుకున్నట్టయితే అదాని పోర్ట్స్ 3.14% and Dr. Reddy Labs 1.92%, Bharti Infratel 1.71%, JSW Steel 1.5% and Hero MotoCorp 1.32% వరకు పాజిటివ్ వేస్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.5%, గెయిల్ 1.73%, ఎస్ బ్యాంక్ 1.5% అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.36% అండ్ ఇన్ఫోసిస్ 1.28% వరకు నెగిటివ్ వేస్ లో ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక మన మార్కెట్స్తో పాటుగా చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా ఈరోజు వీక్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే నికై 54 పాయింట్స్, ట్రై టైమ్స్ 19 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 108 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 102 పాయింట్స్, కొస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 16 పాయింట్స్ వరకు నెగిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక చూసినట్టయితే ప్రస్తుతం ఒక 36 పాయింట్స్ నెగిటివ్గా 10,651 ఆ రేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక రూపీ చూసినట్టయితే 71.14తో కొంత లోయర్ నోట్తో ఈరోజు డేని ప్రారంభించడం జరిగింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే అదాని పవర్ 6.85%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 2.69%, కెనరా బ్యాంక్ 2.5%, టీవీఎస్ మోటార్స్ 2% అండ్ యునైటెడ్ బ్రేవరీస్ 1.5% to 2% మధ్య అప్ సైడ్ మూవ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ ఇండస్ట్రీస్ నియర్లీ 7%, డిఎఫ్ఎం ఫుడ్స్ 5.5%, ఎక్సెల్ అరౌండ్ 4%, అహ్లూవాలియా 3.5% అండ్ దంపు షుగర్స్ ఒక 3% వరకు పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్కి ఆన్సర్స్ లభిస్తాయి. అండ్ వ్యూయర్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే మనం అనుకున్నట్టుగానే మార్కెట్స్ వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. కీ లెవెల్ అయిన 10,700ని కూడా 750 ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు నేను చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే సేమ్ అదే ట్రెండ్ మనం మార్కెట్స్లో చూస్తున్నాము. ఆల్మోస్ట్ 10,650 ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి నిఫ్టీ మరింత వీక్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. మార్నింగ్ కొంత ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేసినప్పటికీ ఒక చిన్న అప్మూ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా చూసుకున్నట్టయితే కొంత కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఈ రోజు పరంగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ముందుగా మనకి మొన్న ఫ్రైడే రోజు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయడం చూసాం. 10,800 అన్నది నిన్న 10,700 అంటే 2 సపోర్ట్స్ పాయింట్స్ అనేది బ్రేక్ డౌన్ అవడం జరిగింది మార్కెట్లో.
సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ప్రస్తుతానికి 10,640 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హయ్యర్ లెవెల్స్లో వచ్చేసి 10,750 దగ్గరలో రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 10,540 10,560 ఆ జోన్ అన్నది సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. సో సెకండ్ హాఫ్లో ఆ జోన్ వరకు అంటే డిప్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రస్తుతానికి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంటే మీ హై బీటా స్టాక్స్లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా లాస్ట్ క్లోజింగ్ టైం వరకు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది మళ్ళీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. 26,700 ఆ జోన్ కింద క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇంకా వీక్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో డౌన్ సైడ్లో 26,400 అనేది బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. సో ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మాత్రం మనకి మా బ్యాంక్ నిఫ్టీలో ఇంకా హ్యూజ్ సెల్లింగ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కిందే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్స్లో ఒక బేరిష్ సెంటిమెంట్ అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కాకుండా మనకి గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఒక ఇండికేషన్స్ ఏంటంటే గ్లోబల్ మనకి యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్స్ అవ్వడం చూసాం. అది కాకుండా దీనికి ఇన్వర్స్ రిలేషన్ ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ $1,300 పర్ ఔన్స్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడం చూసాం. ఇది చాలా రోజులుగా ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ఫెయిల్ అయ్యి నిన్న బ్రేక్అవుట్ రావడం చూసాం కాబట్టి గోల్డ్ ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి అది బ్రేక్అవుట్ రావడం మన ఈక్విటీ మార్కెట్స్లో సపోర్ట్స్ బ్రేక్ డౌన్ చేయడం అనేది నార్మల్గా మనకి కన్ఫర్మేషన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈక్విటీ మార్కెట్స్లో ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే వీలైనంత వరకు తగ్గించుకోవడం చేయాల్సిందే. ఫ్రెష్గా అంటే చాలా వరకు హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి ఉన్న పొజిషన్స్కి యావరేజ్ చేసే ప్రయత్నం మాత్రం ప్రస్తుతానికి మాత్రం చేయకూడదు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చిన తర్వాతనే లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ లెవెల్లో యావరేజింగ్ అన్న ప్రయత్నం మానుకోవాలి. సో ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వడమో లేదా ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పర్పస్లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు మార్కాపురం నుండి శ్రీకాంత్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, యా అడగండి సార్. మంచి డివిడెండ్ వచ్చే స్టాక్స్ వచ్చేసి 4 రికమెండేషన్ చేస్తుందిగా కోరుతున్నా సార్. డివిడెండ్ అంటే ఐఓసీకి వచ్చేస్తూ డివిడెండ్ వచ్చే స్టాక్స్ 4 చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. సో మీరు డివిడెండ్ కొరకే ట్రేడ్ చేయడం అనేది కాదండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సింది. అంతే తప్ప కేవలం డివిడెండ్ కోసము స్టాక్స్ కొనడము దాన్ని పెట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. మీరు 1-2 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలను అనుకుంటే మీరు మంచి ఫ్రంట్ లైన్ ఫార్మర్ స్టాక్స్లో పెట్టుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రాబోయే 1-2 ఇయర్స్ టైం పీరియడ్లో అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉన్నది ఫార్మర్ సెక్టర్కి. మిగతా స్టాక్స్లో కరెక్షన్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు డివిడెండ్ అన్న ఉద్దేశం కాకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ ఏ స్టాక్లో ఉంది, ఏ సెక్టర్లో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా నిజంగానే ఫార్మా స్టాక్స్ చూసుకున్నట్టయితే కంపేర్ టు అదర్ సెక్టర్స్ కొంత ఫార్మాలోనే మనం ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. అండ్ నిన్నంతా కూడా కొంత వీక్ అయిన ఫార్మా స్టాక్స్ ఈరోజు చూసుకున్నట్టయితే అగైన్ కొంత బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తున్నాం. ఫార్మా స్టాక్స్ అన్నింటిలో చూసుకున్నట్టయితే అన్నీ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఒక 40 to 45 పాయింట్స్ వరకు ఒక అప్ ట్రెండ్ అనేది ఇందులో రావడం మనం గమనిస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ అప్ సైడ్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండ్ ఓవరాల్గా ఫార్మా స్పేస్లో కనుక చూసుకుంటే చిన్నపాటి కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా ఫ్యూ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కావచ్చు, రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకుంటే ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. సో మీరు అన్నట్టుగా కొంత లాంగ్ టర్మ్ వ్యూతో ఫార్మా స్పేస్లో కొంత కరెక్షన్స్లో బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అంటారా? సో నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది, అంటే మార్కెట్స్లో కరెక్షన్ ఉన్నప్పటికీ, మార్కెట్స్ డౌన్ సైడ్ మూమెంటం ఉన్నప్పటికీ
ఒక డిఫెన్సివ్ సెక్టర్గా పనిచేసే అవకాశం ప్రస్తుతం ఒక ఫార్మా సెక్టర్కి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఫార్మాలో ఏ చిన్న డిప్ వచ్చినా అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బై ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ విషయానికి వస్తే ఇనీషియల్ రెసిస్టెన్స్ 2750 దగ్గరలో ఉంది. సో ఆ 2750 అది బ్రేక్అవుట్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ మూవ్ అనేది డాక్టర్ రెడ్డిస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్లో సన్ ఫార్మా కానీ, ల్యూపిన్ కానివ్వండి, అది డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, గ్లెన్మార్క్ ఇలాంటి స్టాక్స్ చాలా వరకు బై అండ్ డిప్స్ కానీ అలాంటి పొజిషన్స్లోనే ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఇది మంచి అట్రాక్టివ్ లెవెల్స్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, అడగండి. ఓకే, ఎన్సీసీ ఎక్కడ చేశారండి? 80 అండి. చూడండి, ఎన్సీసీ ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం ఎందుకంటే ఈ స్టాక్కి ఆల్మోస్ట్ 78 ఆ జోన్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే మీరు 80 రూపీస్ దగ్గరలో షార్ట్ సేల్ చేశారు కాబట్టి సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు. మీరు హయ్యర్ లెవెల్స్లో 82 స్పాట్ లెవెల్ని గమనించండి. 82 కింద ఉన్నంత వరకు మీ షార్ట్ పొజిషన్ని ఎన్సీసీలో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 82 బ్రేక్అవుట్ వస్తే కనుక ఎగ్జిట్ తీసుకోండి. దాని కింద ఉన్నంత వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ ఈ ఆల్రెడీ చాలా వరకు ఇంట్రాడేలో మూమెంటం అనేది వచ్చేసిందండి. మీకు ఈ లెవెల్లో కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఓపెనింగ్లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోగలిగితే అక్కడ బాగుండేది. మేము ఓపెనింగ్లో 184 దగ్గరలో ఓపెన్ అయింది, ప్రస్తుతం 175 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో నిన్న వచ్చిన మూమెంటం ఈరోజు కూడా వస్తుందని చెప్పలేము. సో ఈరోజు లోయర్ లెవెల్స్లో కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇంట్రాడే కాకుండా మీరు పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ చేయగలుగుతానంటే మీరు చేసుకోవచ్చు. డిహెచ్ఎఫ్ఎల్లో ఇంట్రాడేలో మాత్రం ఇదే లెవెల్లో కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాజారావు. హలో రాజారావు గారు, అడగండి. ఏంటండి అరవింద్ మిల్స్ కదండి? షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కి. ఓకే, ఎక్కడ బై చేశారు? 119. అరవింద్ 119 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రస్తుతానికి కొద్దిగా వీక్నెస్లోనే ఉందండి అరవింద్. మీరు ఇక్కడ యావరేజ్ ఏం చేయకండి. ఏదైనా బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో అంటే 100 రూపీస్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా కొద్ది రోజులు డిప్ వచ్చిన తర్వాతనే అరవింద్లో కూడా అప్ సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా 80 నుంచి 70 రూపీస్ అన్నది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు అరవింద్లో. సో 80-70 మధ్యలో ఉన్నంత వరకు కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్న పొజిషన్ని మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయకండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు, కాల్ చేద్దాం. హలో నమస్తే అండి, అడగండి. నేను ఎస్ బ్యాంక్ ఫీచర్స్ 208 బై చేశాను మేడం. ఓకే, తర్వాత ఐటీసీ అంటే 276 సెల్ చేశాను మేడం ఫీచర్స్. ఓకే, ఇంకొకటి సెకండ్ స్టాక్ ఏమన్నారు? ఎస్ బ్యాంక్ 208 ఐటీసీ. ఐటీసీ 276 సెల్ చేశారు. ఐటీసీ షార్ట్ సైడ్లో ఉన్నారు. స్టాక్ లో ఉన్నారు. సో ఐటీసీ విషయానికి వస్తే రీసెంట్గా అది 295 దగ్గర నుంచి చాలా వీక్గా అయిపోయింది. ఆ ప్రజెంట్ కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుందండి. సో మీరు పొజిషనల్గా ఐటీసీ షార్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే పర్పస్లో తీసుకుంటే మాత్రం మీరు ఇంట్రాడేలో ఇదే లెవెల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా డిప్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. పొజిషనల్గా అయితే మీరు ఇంకా కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఐటీసీ షార్ట్ సెల్ పొజిషన్. అదేవిధంగా ఎస్ బ్యాంక్లో మీరు లాంగ్ పొజిషన్స్లో ఉన్నా అని చెప్పారు. ఎస్ బ్యాంక్ ఇంకా వీక్నెస్లోనే ఉందండి. మీరు పెద్దగా అప్ సైడ్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేం. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా
225 దగ్గరలో ఉన్నప్పుడు ఎగ్జిట్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ప్రస్తుతం 205 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇది ఇంకా వీక్నెస్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు 208 దగ్గర లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు కాబట్టి నా ఉద్దేశంలో ఫ్యూచర్స్లో లాంగ్స్ని తగ్గించుకోండి. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. సెకండ్ హాఫ్లో ఇంకా కొద్దిగా వీక్నెస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిప్ వస్తే కనుక 200ని కూడా బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది ఇందులో రావడం మనం చూస్తున్నాము. నిన్న కూడా చూసుకున్నట్టయితే హైస్ నుండి కూడా బాగా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 to 150 పాయింట్స్ పైగానే నిన్న కరెక్షన్ మనం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే సేమ్ అదే విధమైన బౌన్స్ బ్యాక్ అనేది ఇందులో మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నామో ఈ ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారా? సస్టైన్ అయినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? ఐ మీన్ అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అల్ట్రాటెక్ సిమెంట్ యా అల్ట్రాటెక్ సిమెంట్ ఎప్పుడైతే ఇది 3700ని బ్రేక్ డౌన్ చేసిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా వీక్నెస్లోనే ఉంది. ఎందుకంటే అది 3700 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. సో చాలా రోజులుగా అదే దాని లెవెల్ పైన సస్టైన్ అయ్యి కొద్దిగా సైడ్ వేస్లో మూమెంటం అయింది. అంటే ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైతే ఇది 3700 బ్రేక్ డౌన్ అయిందో అక్కడి నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతానికి దీనికి నెక్స్ట్ సపోర్ట్ అనేది 3300 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఆ 3300 రాబోయే రోజుల్లో బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్లో ఆల్మోస్ట్ 381 దగ్గర నుంచి 3500 వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ హయ్యర్ లెవెల్స్ నుంచి వీక్ అవుతూ వస్తుంది. ప్రస్తుతానికి 3393 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఎవ్రీ బౌన్స్ కూడా ఒక అమ్మకాల ఒత్తిడికి ఎదురవుతుందనే కనిపిస్తుంది మనకు చార్ట్స్లో. అల్ట్రాటెక్ సిమెంట్ ఇంకా 3300 ఆ జోన్ని ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో అల్ట్రాటెక్ సిమెంట్లో లాంగ్స్ ఉంటే కనుక తగ్గించుకోవాలి తప్ప ఫ్రెష్గా పొజిషన్స్ యాడ్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుండి శ్రీనివాస్. హలో నమస్కారం, చెప్పండి. అడగండి. ఏంటండి మెక్డోవల్ ప్రెసెంట్ లెవెల్లో బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ వెళ్ళమంటారా? సో చాలా వరకు స్టాక్స్ బయింగ్కి అనుకూలంగా అయితే కనిపించట్లేదండి. మెక్డోవెల్ కూడా దాదాపు ఇంపార్టెంట్ సపోర్ట్ అంటే అప్ సైడ్ గ్యాప్ అనేది ఒక దగ్గర ఏర్పడింది 578 దగ్గరలో. ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసి డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది కాబట్టి మెక్డోవెల్లో హయ్యర్ లెవెల్స్ వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. సో ఈరోజు చిన్నగా 553 ఆ జోన్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోనే ఉంది. మీరు ఇంట్రాడే కాకుండా మీరు పొజిషనల్గా మెక్డోవెల్లో షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేసుకుంటే నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ ఇది 530 కానీ 520 ఆ జోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్స్ అవాయిడ్ చేయండి. మీరు ట్రేడింగ్ పర్పస్లో చేసుకోవాలనుకుంటే షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. హయ్యర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి 560 దగ్గరలో. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. జోస్నా మెయిల్ చేశారు. నాసిల్ 182లో హోల్డ్ చేస్తున్నారు. నందన్ డెనిమ్ 113, గ్రావిటా ఇండియా 154. నాసిల్ 182, నందన్ డెనిమ్ 113 అండ్ గ్రావిటా ఇండియా 154. ఈ స్టాక్స్ని హోల్డ్ చేయమంటారా లేదంటే యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నాను. నోసిల్ 182 అంటే మీరు రీసెంట్ పీక్ లెవెల్ దగ్గర బై చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఉన్న పొజిషన్ అయితే మీరు హోల్డ్ చేయండి. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో ఉంటేనే హోల్డ్ చేయండి. మీరు ట్రేడింగ్ పర్పస్లో అయితే మినిమం లాస్తో బయటకు రమ్మని చెప్తాను. గ్రావిటా విషయానికి వస్తే గ్రావిటా 154 దగ్గర మీరు బై చేశారంటే అది కూడా ఆల్మోస్ట్ మీరు రీసెంట్ ఫాల్ బిగినింగ్ అవ్వకముందు బై చేసినట్టున్నారు. మీ బై చేసిన ప్రైస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్లోనే ఉంది. ప్రస్తుతానికి ఇది 58-60 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చాలా వరకు కరెక్షన్ అయితే జరిగిపోయింది. ప్రస్తుతానికి దీంట్లో ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఓవర్సోల్ పొజిషన్ ఉంది కాబట్టి మార్కెట్లో ఏదైనా రికవరీ వస్తే ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే
మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ 100 రూపీస్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా బౌన్స్ వస్తే మీ లాంగ్ పొజిషన్స్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యావరేజ్ మాత్రం ఈ లెవెల్లో ఇంకా చేయకని ఇంకా కొద్దిగా కరెక్షన్లో మోడ్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నందన్ డెనిమ్ అన్నారు. నందన్ డెనిమ్ 130 రూపీస్ దగ్గరలో బై చేశారు. ప్రస్తుతానికి 57. మీ 3 స్టాక్స్లో కూడా మీరు చాలా వరకు లాస్లోనే ఉన్నారు. మీరు లాంగ్ టర్మ్ ఇంకా హోల్డ్ చేయొచ్చండి. మీరు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఇమ్మీడియట్ అప్ మూవ్ అయితే రాదు. మీకు అంతకన్నా ముందుగా చాలా రోజులు మార్కెట్లో సెంటిమెంట్ ప్రకారం ఇది కొద్దిగా వీక్నెస్ కన్సల్టేషన్ మోడ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ ఇప్పుడే తొందరపడి మీరు యావరేజ్ మాత్రం చేయకండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే ఈ మూడిట్లోనే యావరేజ్ చేయడానికి ఆలోచించండి. అప్పటి వరకు ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సరౌండ్ మెయిల్ చేశారు. జుబిలెంట్ ఫుడ్ ఫెబ్ ఫ్యూచర్స్ 1220లో సెల్ చేశాను. మీ వ్యూ ఏంటంటారు? 1220 సెల్ చేశారు ఫెబ్ ఫ్యూచర్స్. సో జూబిలెంట్ ఫుడ్ 1220 దగ్గరలో షార్ట్ సెల్ చేస్తుంటే మీరు షార్ట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 1230 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. దాని కింద ఉన్నంత వరకు మీరు జూబిలెంట్ ఫుడ్ షార్ట్ సెల్ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దానికి ఒకవేళ 1230 అబోవ్ మూవ్ అయితేనే మీరు షార్ట్ని కవర్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. సీక్వెంట్ సైంటిఫిక్ 75లో లాంగ్ టర్మ్ మీతో బయింగ్లో ఉన్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సీక్వెంట్ సీక్వెంట్ ఆల్మోస్ట్ ఇది హయ్యర్ లెవెల్స్ అంటే 160 దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ అయితే కనిపిస్తూ ఉంది. షార్ట్ టైంలో మాత్రం కొద్ది వీక్నెస్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. మీరు 75 దగ్గరలో బై చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి ఈ లెవెల్లో ఇంకా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ లెవెల్లో ఒకసారి మినిమం లాస్తోనే బయటకు వచ్చేసి ఇంకా డిప్ వస్తే లోయర్ లెవెల్స్లో అగైన్ ఒక 45-50 రూపీస్ లెవెల్ వస్తే ఆ లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం షార్ట్ టైంలో వీక్నెస్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ మెయిల్ చూద్దాం. అరుణ కుమారి మెయిల్ చేశారు. ప్రజ్ ఇండస్ట్రీస్ 115లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. లాంగ్ టర్మ్ మీతో ఇది లాస్ట్ 1 ఇయర్గా. సో ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. 115లో తీసుకున్నారు. చూడండి, ప్రజ్ ఇండస్ట్రీస్ 115లో మీరు తీసుకున్నారు. రీసెంట్గా అది 165 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి రివర్స్ అవ్వడం చూసాం. మనం చాలాసార్లు రీసెంట్గా కూడా ఒక బ్రేక్అవుట్ కూడా రావడం చూసాం. కాకపోతే ఆ బ్రేక్అవుట్ అది 125 దగ్గర వచ్చిన బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ప్రస్తుతానికి ఆ 125ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి లోయర్ లెవెల్స్ 110 వరకు రావడం రీసెంట్గా ఈ రోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ ఇది మళ్ళీ 132, 133 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో మీరు ప్రజ్ ఇండస్ట్రీస్లో నుంచి ఈ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో పెద్దగా ఇమీడియట్గా మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ హోల్డ్ చేసినప్పటికీ మేజర్ అప్సైడ్ మూమెంటం అనేది దీంట్లో వచ్చే అవకాశం ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే స్టిల్ అదే లెవెల్లో మార్కెట్స్ ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. సో ముఖ్యంగా నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? సో ఓవరాల్గా కీలకమైన సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ వైపుగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ అన్నది నిఫ్టీలో 10,560 నుంచి 10,540 మధ్యలో ఉంది. ఆ జోన్ వరకు నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న బౌన్సెస్ వచ్చిన మార్కెట్లో మళ్ళీ ఆ లెవెల్ నుంచి అమ్మకాలు ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే మా నిఫ్టీ ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 23 పాయింట్స్ నెగిటివ్గా 10,637 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 11 పాయింట్స్ నెగిటివ్గా 26,641 వద్ద మూవ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే అరౌండ్ 91 పాయింట్స్ నెగిటివ్గా 35,565 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టీవ్